మన స్తోత్రాలు కలుగును గాక. మరి సమయంలో మనం సమయాన్ని గురించి జ్ఞాపకం ధ్యానించుకున్నాం. మరి సమయం అనేది చాలా విలువైంది. సమయం గురించి చాలా మంది చాలా మహానుభావులు ఎంతగానో వివరించారు. సమయం వృధా చేయరాదని, సమయం గడిచిపోయిన తర్వాత అది తిరిగి రాదని, గడిచిపోయినటువంటి సమయాన్ని తీసుకొని రాలేమని, సమయాన్ని మనము జాగ్రత్తగా మరి సమయాన్ని వాడుకోవాలని మహానుభావులు చెప్తూ ఉంటున్నారు. అలాగే సమయము జీవితము అత్యుత్తమైనటువంటి ఉపాధ్యాయులు. సమయాన్ని సరిగా వాడుకోవాలని జీవితం బోధిస్తుంది. అలాగే సమయము జీవితం విలువైందని సమయము బోధిస్తుంది. కనుక ఈ దినము మనము దేవుని వాక్యములో ఉన్నటువంటి సమయాన్ని గురించి ధ్యానించుకున్నాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. సమయము సమీపించినది, సమయము సమీపించినది. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుగా ప్రేమ గల మా తండ్రి, కృప కలిగిన మా దేవా, నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. వాక్యమైన దేవా, నైనా వాక్యాన్ని మేము ధ్యానించుకుంటుండగా నన్ను మీరు నైనా మీ ఆత్మతో నింపి నా నోటికి మీరు మాట్లాడించి మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడి ప్రయత్నం యొక్క హృదయాలు చేర్చి వారికి అర్థమగునట్లు సహాయం దయచేయమని శ్రేష్టమైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఏమైనా దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సమయము సమీపించింది అని రాయబడి ఉంటుంది. ఇక్కడ సమయం దగ్గరగా సమీపముగా ఉన్నది అని ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. యేసుక్రీస్తు తన దాసులకు కనబరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరగా సంభవింపబోనున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసులైన యోహానుకు వాటిని మరి సూచించాడు. పరిశుద్ధ గ్రంథము మనుషులు కల్పించినటువంటి గ్రంథము కాదు. ఇది దేవుడు పరలోకము నుండి మరి ఇచ్చినటువంటి గ్రంథం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడే ఈ గ్రంథానికి మూలాధారం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువే ఈ ప్రకటన గ్రంథంలోని మాటలు స్వయముగా యోహానుకు వెల్లడి చేశాడు. కాబట్టి మనము ఈ మాటలను జ్ఞాపకం చేసుకోవాలి. సమయము సమీపించినది అన్నటువంటి మాట, సమీపం అంటే దగ్గరగా, చాలా దగ్గరగా సమయము ఉన్నది అని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రకటన 22:12 మనం చూసినట్లయితే ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి అక్కడ ఇదిగో నేను త్వరగా వస్తున్నానటువంటి మాట ప్రకటన గ్రంథం 22 మనం చూసినట్లయితే 12వ వచనంలో త్వరగా అంటే చాలా త్వరగా వస్తున్నాను దేవుడు రాకడ గురించి ఇక్కడ మనకి సూచిస్తున్నది. వీళ్ళారా, దేవుడు త్వరగా వస్తున్నాడంటే ఏ క్షణమైనా కావచ్చు. కాబట్టి 2 పేతురు మరి మనం లెక్కించే సంవత్సరాలు వేరు, దేవుడు లెక్కించే సంవత్సరాలు వేరు. 2 పేతురు 3:8 అంటాడు, ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి, ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరాలు ఒక దినము వలెను ఉండును అని రాయబడింది. కాబట్టి మనం లెక్కించే సంవత్సరాలు వేరు, దేవుని ఆయన ఆలోచనలో ఉన్న సంవత్సరాలు వేరు. అందుకే త్వరగా అనే మాట ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా జరగవచ్చు అని మనము సిద్ధపడి ఉండాలి. 1 దశలోనికైలకు రాసిన పత్రిక 5:1 నుండి మనం చూసినట్లయితే సహోదరులారా ఆ కాలమును గూర్చి మీకు రాయని అవసరం లేదు అని రాస్తూ మరి ఆ 11వ వచనం దాకా రాయబడినటువంటి మాటలు మనం చూసినట్లయితే 1 దశలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 11వ వచనం కొన్ని వచనాలు చదవగలిగితే చదవండి. సహోదరులారా ఆ కాలమును గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు రాయనక్కర లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి
ప్రసవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందుము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ అను శిరస్థానమును ధరించుకుందము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవుచున్నను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. చాలమ్మా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి తెస్సలోనికైయులకు పత్రికలో పౌలు గారు అంటున్నాడు, మరి ఆయన రాకడ ఏ సమయములైనా రావచ్చు. దొంగ ఎలా వస్తున్నాడో ఎవరికి తెలియదు. మరి ఒకవేళ ఆ ఇంటి యజమానికి దొంగ ఫలానా సమయంలో వస్తాడని తెలుసుకుంటే అది మెలకువగా ఉంటాడు కదా, కానీ ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి ఆ రాత్రంతా కూడా మెలుకునే ఉంటాడు. మెలకువ గడిపి దొంగ తన ఇంట్లో మరి కన్నం వేయకుండా చూస్తాడు. అలాగే దేవుని రాకడ దొంగ వలే ఉంటుందన్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి మనం చీకటి వారం కాదు, మనం పగటి వారము, మత్తులం కాక ఉండమంటున్నాడు దేవుడు. అలాగే గర్భిణీ స్త్రీలకి ప్రసవేదన ఎలా వస్తుందో తెలియదు కాబట్టి మనం జాగ్రత్త పడమంటున్నాడు దేవుడు. ప్రియులారా, కనుక దేవుని యొక్క ఆటను మనం చూస్తే మనం దేవుని పిల్లలము, పగటి వారము. ఉగ్రత పొందుటకు దేవుడు మనల్ని మరి రక్షించలేదు. ఆయన సిలువలో రక్తము చిందించి మనల్ని రక్షించాడు. కారణము ఆ ఉగ్రత రాత్రి దినాల్లో ఉగ్రత పాలవుట కాదు, మనము రక్షణ పొందుటకే ఆయన, మనం రక్షించుటకే ఆయన తన యొక్క ప్రాణాన్ని సిలువలో పెట్టాడు. మరణించి తిరిగి లేచాడు మనకు స్థలం సిద్ధపరచడానికి. ఆ ఉగ్రత పాలై నాశనానికి వెళ్లకుండా ఆ స్థలంలో దేవునితో పాటు మనం ఉండాలని ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. అందుకే మనం ఏం చేయాలంటున్నాడు అక్కడ 9:8లో మనం చూసినట్లయితే, విశ్వాస ప్రేమను కవచాలు ధరించుకోండి. విశ్వాసము, ప్రేమ అనేది ప్రతి విశ్వాసం ఉండాలి. తర్వాత నిరీక్షణ, రక్షణ అనేటువంటి శరీరాలు. యుద్ధానికి వెళ్ళే వాళ్ళు మరి ఎలా ఆయుధాలు ధరించుకుంటారో, మన యుద్ధం సాతానుతో కాబట్టి సమయము సమీపించింది కాబట్టి మనము ఏమేమి ధరించుకోమంటున్నాడు ఆయన అక్కడ రాయబడి ఉంటుంది ప్రియులారా. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనము విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి, రక్షణ ఉండాలి, నిరీక్షణ ఉండాలి. ఇవన్నీ మనకు ఉన్నట్లయితే మనము దేవుడు వచ్చినప్పుడు రెండవ రాకడలో ఆయనతో కూడా ఎత్తబడి ఆ సమయంలో మనము ఇక్కడ ఉంటామని జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అలాగే మత్తయి సువార్తలు 24:36 నుండి 44 కూడా చెప్పబడినటువంటి మాటలు మనం చూసినట్లయితే, ఆయన రాకడ మనిషి కుమారుడికి తెలియదు, దేవదూతలకి తెలియదు, తండ్రికి తప్ప ఎవరికి తెలియదు అంటున్నాడు అక్కడ. నోవహు దినాల్లో ఎలా ఉన్నారో మనుషులు తాగుతూ తింటూ మరి పిండాడుతూ ఆనందంగా ఉన్న సమయంలో జలప్రలయము 40 దినాలు 40 రాత్రులు కూర్చున్నట్టు మనం చూస్తాం. నోవహు కుటుంబము అక్కడ ఉన్నటువంటి జంతు జాలమంతా కూడా ఆ ఓడలో ఉన్నది మాత్రం రక్షించబడ్డాయి. మిగిలినటువంటి వారు రక్షించాల జలప్రలయంలో అని మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అలా జనాలు లాగా అలా జాగ్రత్త పడి ఉండకుండా ఆ సమీపించింది కనుక జాగ్రత్తగా ఆయన ఆకాశ తూములు ఇప్పుతానని జలప్రలయం మూసుకుందని నోవహు ప్రకటించాడు. అయినప్పటికీ జనములు మరి ఏమని ఇచ్చేవాడు విధివాడు అనుకున్నారు. ఆయన్ని అనుకున్న సమయంలో జలప్రలయం ఇచ్చింది. నోవహు తలుపు దేవుడు ఓడ తలుపు మూసేశాడు, జనాలు నశించారు.
ఒకవేళ మనం అనుకోని గడిలో దేవుడు కనుక వచ్చినట్లయితే విడవబడతామేమో, జాగ్రత్త అని దేవుని వాక్యం మనల్ని సమయం సమీపించిందని హెచ్చరిస్తున్నాడు పిల్లారా. రోమా పత్రిక మరి 22:13 దాకా చూసినట్లయితే కొన్ని మాటలు అక్కడ చూద్దాం. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగడియందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. కాబట్టి మనము దేవుని బిడ్డలమే. అల్లరితో కూడిన ఆటపాటల్లో పాలు పంచుకోకూడదు, మత్తుగా ఉండకూడదు, అంటే తాగుబోతనం ఉండకూడదు, విలాసమైనటువంటి పోకిరి మాటలు మనలో ఉండకూడదు, కలహాలు, గొడవలు, అసూయలు, మత్సరములు ఏవి కూడా ఉండకుండా ఒకటి ఎందు ఎలా నడుచుకుంటామో, ఇతరులు చూస్తున్నారు అన్నటువంటి భయంతో ఎలా నడుచుకుంటామో అలాగే లేని సమయంలో కూడా నడుచుకోవాలి. నేటి దినాల్లో చూస్తే సమయాన్ని ఎంత వృధా చేసేటువంటి మరి సంఘటనలు మనం చూస్తున్నాం. ఒక దినాన ఆనాడైతే ఎక్కడో సినిమాలు ఉండేది, సినిమాలకి వెళ్ళాలంటే మరి ఒక ప్లాన్ వేసుకొని వెళ్ళేవాళ్ళు. నేటి దినాల్లో అయితే అది ఇంట్లోకే వచ్చేసింది. దినమంతా టీవీలతో గడుపుతున్నారు. తర్వాత ఇంకా సెల్ ఫోన్ వచ్చేసింది చేతులేసి, నిద్ర లేచినారంటే సెల్ ఫోన్లు పట్టుకుంటున్నారు, వాక్యం కాదు. కాబట్టి జాగ్రత్త ప్రియులారా. ఇవన్నీ కూడా సాతాను మన సమయాన్ని మరి పాడు చేసేదాని కొరకు, మనం సిద్ధపడకుండా ఉండేదాని కొరకు మన ఇళ్లలోకి వచ్చి కూర్చుండి మనం దాన్ని నెరుక్క ఇప్పుడైతే మరి మహిళలకు సీరియల్ భయంకరంగా ఉన్న అన్ని ఛానల్లో, మరి నేను పనిచేసేటప్పుడు స్కూల్లో ఆ టీచర్లకు సెలవులు కొట్టుకొని ప్రతి ఒక్కరు వింటుంటారు లేదని చూస్తే సీరియల్. కాబట్టి ఆ కొద్ది సమయము విరామ సమయంలో కూడా సీరియల్ వింటున్నారంటే మరి ఎటుపోతుందో జోకము. కాబట్టి సమయము చాలా సంఖ్య మరి సమీపించింది, సమయాన్ని వృధా చేయకూడదు అంటాడు. కాబట్టి 1 పేతురు 4:7 అంటాడు, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి అని ఉంది. కాబట్టి అన్నిటికీ కాలము సమీపమై ఉన్నది, అన్నిటి అంతం వచ్చేసి ఉంది. మనం చూస్తున్నాం, ఒకనాడు ప్రేమలు ఈ రోజు లేవు, ఒకనాడు మంచితనం ఈనాడు లేదు. మనుషుల్లో మరి భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అంతమైనటువంటి జనాలు, అంటే దేవుడు రాకడ సమీపమై ఉన్నది కనుక మీరు స్వస్థ బుద్ధి గలవారే, అంటే మంచి బుద్ధి గలవారే ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. కాబట్టి ప్రార్థనలతో గడపండి, టీవీలతో సెల్ ఫోన్తో కాదు, ప్రార్థనతో వాక్యంతో గడపమని ఇక్కడ 1 పేతురులో మనల్ని హెచ్చరిస్తున్నాడు ప్రియులారా. అలాగే కాబట్టి రోమా పత్రిక 13:12-13 చూస్తే చెప్పిన క్రియను విడిచిపెట్టి ప్రార్థించటం మనము చూడాలి. రోమా పత్రికను కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా, అక్కడ చెప్తున్నారు అల్లరితో కూడినటువంటి ఆశ కోట్లలోనూ మత్తుతోనూ విలాసంతోనూ మనము గడపకూడదు, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే యోవేలు 1:10 అంటాడు, ఆహా ఆ మహాదినము యెహోవా దినము వచ్చునే, అది ఎంత భయంకరమైన దినము, అది ప్రళయం వలె సర్వశక్తుని యొద్ద నుండి వచ్చునని ఉంది. కాబట్టి చాలా ఉన్నాయి యెహోవా దినాన్ని గురించి. ఈ యెహోవా దినము మరి మహా భయంకరమైనటువంటి దినం అంట. ప్రళయము అంటే, ప్రళయం అంటే నాశనం తెచ్చేటువంటి దినము, అంటే ఏర్పరచబడినటువంటి వారిని ఏడుకునే దినము. దేవదూతలు నలుదిక్కులు పంపబడతారు. వారి విశ్వాసుల్ని, ప్రార్థనలో మెలకువగా ఉన్న వారిని, స్థిరంగా ఉన్న వారిని ఏర్పరచుకొని ఆయనతో పాటు తీసుకుని వెళ్తారు. మిగిలినటువంటి వారిని విడవబడతారు. అప్పుడు మరి దేవుని వాక్యంలో చెప్పబడినట్టు ప్రకటన గ్రంథం 666 ముద్ర వేయబడుతుంది. ఆ 666 ముద్ర వేసుకోకపోతే మనకి రేషన్ ఉండదు, ఏమి ఉండదు. తర్వాత చివరికి చిరఛేదము పొందాలి. ఇలాంటి కష్టాలు బాధలు పడేదానికంటే ఇప్పుడే మెలకువగలిగి
దేవుడు రాకముందే సమయం సమీపించిందని ఎరిగి మనం జాగ్రత్త పడటం మేలు కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. రెండోది మనం చూసినట్లయితే కాలము సమయము సంకుచితమై ఉన్నది అంటున్నారు. 1 కొరింథీ 7:29 సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా కాలము సంకుచితమై ఉన్నది. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే సంకుచితము అనేటువంటి మాట మనం వింటున్నాం. సమయము సంకుచితం అనగా చాలా తక్కువగా ఉన్నది అని అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు 2వ రాకడకు సమయము కొద్దిగానే ఉంది, జాగ్రత్త పడమంటున్నాడు. ఎందుకంటే 1 కొరింథీ 7:29-30-31 చదివినట్లయితే ప్రభు రాకడ భయంకరంగా ఉండబోతుందని పౌలు గారి ఉద్దేశం. కాబట్టి 1 కొరింథీ 7:29-30-31 సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, రాయబడినటువంటి మాటలు మనం చూసినట్లయితే ఆ మహాభయంకరమైనటువంటి దేవుని రాకడ పౌలు గారి ఉద్దేశంలో ఏడ్చేవారు ఏడవనట్లు ఉండాలంటున్నాడు, సంతోషించేవారు సంతోషించినట్టు ఉన్నారంటారు. కాబట్టి ఏది కూడా మరి ఎక్కువ చేయకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కొరకు ఎదురు చూస్తూ సమయాన్ని మనము మరి ఉపయోగించుకోమంటున్నాడు. తక్కువగా ఉంది, సమయాన్ని మనం పోనివ్వకూడదు అంటాడు. రోమాపత్రిక 13వ అధ్యాయము 11, 12, 13, 14 చూస్తే, మరియు మీరు కాలములు నెరిగి నిద్ర మేల్కొని వేలైనదని తెలుసుకొని అలాగూ చేయుడు. కాబట్టి అంధకార క్రియలను విసర్జించాలి. అల్లరితో కూడిన ఆటపాటలు, పోకిరి చేష్టలు, కలహములు, మత్సరములు లేక పగులు ఎలా నడుచుకుంటామో అనగా పగులు మన ప్రవర్తన ఇతరులు గమనిస్తున్నారనే భయంతో జాగ్రత్త పడతాము. అలాగే ఎల్లప్పుడూ మనం నడుచుకోవాలి. రాత్రిలో కానీ చీకట్లో కూడా మన ప్రవర్తన సరిగా ఉండాలని ఇక్కడ పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని మనము జాగ్రత్తగా వాడుకోవాలి. సమయాన్ని మనం వ్యర్థపరచకూడదు. అంధకార క్రియలు విసర్జించమంటున్నాడు. ఆటపాటలు, అల్లరితో కూడిన ఆటపాటలు అక్కడ చెప్పినట్టు మళ్ళీ ఇక్కడ కూడా అదే పత్రిక రోమాపత్రికలో చెప్తూ ఉంటున్నాడు. కనుక మనం తొందరపడాలి. మనం పగటి వారము రాత్రి వారం కాదు, చీకటి వారం కాదు. విశ్వాసులమైన మనము పగటి వారం కనుక పగలు ఎలా మర్యాదగా నడుచుకుంటామో అలాగే ప్రతి సమయంలోనూ సమయములందు కూడా అలాగే నడుచుకోవాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంటారా. కనుక మత్తయి 24 అక్కడ కూడా అదే మాట చెప్తుంది. ఏ సమయంలో ప్రభు వస్తాడో తెలియదు. కనుక ఆయన రాకడ దొంగ వలే రావచ్చు, గర్భిణీ స్త్రీలకు ప్రసవవేదన వచ్చినట్టు రావచ్చు. కాబట్టి నోవహు దినాల్లో జలప్రళయం ఎలా వస్తుందో ఎవరికి చెప్పిన దినాల్లో జలప్రళయం మూలాగా రావచ్చు. ఏ సమయాన్న, ఏ గడిలో, ఏ నిమిషంలో దేవుడు రాకడ వస్తుందో ఎవరికి తెలియదు. కనుక మనందరము చాలా సిద్ధపడి ఆ సమయాన్ని మనము వాడుకోవాలి, సమయాన్ని ఉపయోగించుకోవాలి. హెబ్రీ పత్రిక 37:38 అంటాడు, ఇక కాలము కొంచెముగా ఉన్నది, వచ్చుతున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెలిగించిన ఎడల అతని నా ఆత్మకు సంతోషం ఉండదు అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రికలో మనం చూస్తే వచ్చుతున్నటువంటి యేసుక్రీస్తు ఆలస్యం చేయడు, వస్తాడు ఆయన ఖచ్చితంగా. మరి అలాంటప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము విశ్వాస మూలంగా జీవించమంటున్నాడు. నీతిమంతులమై విశ్వాస మూలంగా జీవించండి, అప్పుడు నాకు సంతోషం ఉంటుంది నా ఆత్మకి అంటున్నాడు దేవుడు. ఒకవేళ ఎవరైనా విశ్వాసంలో వెలుగించినాడగా అతని ఎందుకు నేను సంతోషపడను అంటున్నాడు దేవుడు. అంటే ఏ పాపి నశించుట దేవుడికి ఇష్టం లేదు, కనుకనే తన ప్రాణం పెట్టాడు సిలువలో. కాబట్టి ఇంత రక్షణ వ్యర్థం చేసుకుని నశించుట దేవుడికి ఇష్టం లేదు. విశ్వాసులుగా ఉండి
అందుకని దేవుడు జాగ్రత్త పడమని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన దేవుని వారు చాలా కొద్ది కాలంలోనే యేసుప్రభు యొక్క రాకడ వస్తుంది, ఆలస్యం కాదు. ఎందుకంటే అందరూ అంతటను మారు మనసు పొందాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడే గాని ఆలస్యానికి కారణం ఉంది. అది కూడా జరిగిపోతుంది. ఇక్కడ ఎక్కడ చూసినా సువార్త ప్రకటిస్తున్నారు. వీధుల ద్వారా, సువార్తకుల ద్వారా దాదాపు అన్ని గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో కూడా సువార్త ప్రకటించబడుతూ ఉన్నది. కనుక దేవుడు రాకడ సమాప్తమయ్యే ఆ దినము, ఆ గడియ వచ్చి ఉన్నది. ఆ సమయం ఆసన్నమైందని మనం తెలుసుకొని జాగ్రత్తగా పగటి వారం వలె విశ్వాసంలో బలపడి జీవించాలని, ఎదురు చూడాలని వాక్యము మనకు జ్ఞాపకం చేసుకోండి. ఎలా అంటే యోబు 9:1 అంటాడు, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. కాబట్టి పూర్ణ హృదయంతో యెహోవాను స్తుతించాలి, పూర్ణ మనసుతో ఆయన్ని వెతకాలి. కాబట్టి పూర్ణ హృదయంతో ఆయనకు ప్రార్థన చేయాలి. అప్పుడు మాత్రమే మన యొక్క పనికి మన పనులను వదిలేయగలము. కాబట్టి చాలా మంది విశ్వాసుల విధానాల్లో వారి వారి అలవాటులను మరి ప్రవర్తనను మార్చుకోలేక మరి పైకి భక్తి వలె కనబడుతున్నారు, కానీ భక్తి లేని జీవితాలు చాలా ఉన్నాయి. జాగ్రత్త. అంటే పూర్ణ హృదయంతో మాత్రమే మనం యేసువును వెతకాలి. మూడవది మనం చూసినట్లయితే యెహోవా దొరికే కాలమున ఆయనను వెతుకుడు. యెహోవా దొరికే కాలమున ఆయన వెతుకు. యెషయా 55:6 మనం చూస్తే, యెహోవా మీకు దొరుకు కాలముందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకునుడి అని రాయబడి ఉంటుంది. యెహోవా మీకు దొరుకు కాలంలో ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి అని ఉంది. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే యెహోవా దొరికే కాలము ఆయనను వెతకమంటున్నాడు. చాలా మందికి మరి ఈ వాక్యము ఆశ్చర్యం అనిపిస్తుంది, ఒక ప్రశ్నగా మారుతుంది. దేవుడు ఎప్పుడు సమీపంగా ఉంటాడు కదా, ఆయన దొరికే కాలం ఏది అన్నటువంటి ప్రశ్న చాలా మందిలో మరి ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. కనుక ఆయన ఎప్పుడు సమీపంగా ఉంటాడు కదా, సమీపం లేని సమయం ఏది మరి అని మనం అనుకుంటాం. నిజమే, దేవుడు ఎల్లప్పుడూ సమీపంగా ఉండే దేవుడు. కానీ చాలా సార్లు మనం మన దగ్గర ఆయన వచ్చినప్పుడు మనమే ఆయన గ్రహించలేము, మనమే ఆయన చూడలేము. ఎందుకంటే మన యొక్క హృదయం దూరంగా ఉంటుంది, మన పెదవులు మాత్రమే ప్రార్థిస్తాయి. అందుకే ఆ మత్తయి సువార్త 10:9 అంటాడు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉంది అంటాడు. కాబట్టి ఆయన మనకు ఎప్పుడు సమీపంగా ఉంటాడు. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా మన ప్రార్థన ఉంటాడు. అయితే మనం చేసే ప్రార్థన పెదవులతో ఉంది, హృదయం దూరంగా ఉంది అంటున్నాడు. ఒకవేళ నీ ప్రార్థనకి ఆయన జవాబు ఇవ్వలా, నీతో మాట్లాడలా, ఒకసారి నీ హృదయాన్ని పరిశీలించుకోవాలి. హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నావా, పెదవులతో ప్రార్థిస్తున్నావా అనేది జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిజంగా పెదవులతో ప్రార్థించే వారికి దేవుడు మాట్లాడు. ప్రార్థన చేస్తున్నావు అనే వాడికి ప్రకారం చేస్తున్నావు, కానీ నువ్వు హృదయపూర్వకంగా చేసినట్లయితే దేవుని మాటలు వినగలుగుతావు. ప్రియమైన దేవుని బిడ్డగా మరి ఎన్నోసార్లు దేవుని యొక్క స్వరము, మాటలు నేను ఒక స్నేహితుని వలె ఆయన నాతో మాట్లాడటము విన్నాను. ఆ దినాల్లో ఫోన్ లేనటువంటి సమయాల్లో చెవులు మరి ఫోన్ తీసుకుని ఎలా మాట్లాడతామో అలాంటి మాటలు ఎవరైనా ప్రార్థనకు వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి నాకు చెప్పేవాడు, కొన్నిసార్లు చూపించేవాడు. కాబట్టి ఎలా అంటే మనం పరిపూర్ణంగా ఎలాంటి సందేహం ఉండకూడదు, మన మనసు కేంద్రీకరించాలి. మనస్ఫూర్తిగా పూర్ణ హృదయంతో ప్రార్థించినప్పుడు దేవుడు నీకేం జవాబు చెప్తాడో తప్పకుండా నువ్వు వినగలుగుతావు. వెళ్ళలేదంటే పెదవులతో ప్రార్థించారని దేవుని వాక్యమే చెప్తుంది. కొంత మరి ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వీరు పెదవులతో గణపరిచేవారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉందంటారు. అటు పెదవులతో మాత్రమే గణపరిచి ప్రార్థిస్తూ వేషధారులైనటువంటి మనుషుని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుణ్ణి పెదవులతో కాక హృదయంతో ఆయన ఆరాధించినట్లయితే ఆ సమయంలో ఆయన దొరికే కాలం అంటాడు.
కాబట్టి మరి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసయ్య సిలువ వేసినప్పుడు ఇద్దరు దొంగలు కుడి పక్కన ఒకరు ఎడం పక్కన ఒకరు ఊసారు కదా. అది ఆ కింద ఎంతో భయంకరమైన మాటలు మాట్లాడుతున్నారు. యేసయ్యని దుకాణ ఉండి వేస్తున్నారు, దేవుడు కుమారుడు వచ్చి దిగిరా అంటున్నారు. తర్వాత రకరకాల హీనమైన మాటలతో ఆయన్ని హింసిస్తూ ఉన్నారు. ఈ ఇద్దరు దొంగలు కూడా దూషించినట్టుంది వాక్యంలో. అయితే మొదటి మాటలో యేసయ్య అంతగా హింసించి దుర్భాషలాడే ప్రజలు చూసి, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించని ఎప్పుడైతే అన్నాడో వెంటనే పిడిపక్క దొంగలు ఆ హృదయంలో ఆ మాట చూసుకొని వెంటనే మార్పు చెందాడు. ఈయన మానవుడు కాదు, ఈయన దేవుడు అన్నటువంటి ఆ మాటలు ఆయనకి మరి మార్పు చెందాడు. పరిపూర్ణమైనటువంటి విశ్వాసం దేవుడి పట్ల కలిగింది. ఈయన దేవుడు తప్ప మనుషులు క్షమించే గుణము ఎవరికి ఉండదు అని, ఈయన తప్పకుండా తిరిగి లేస్తాడు, ఈయన మళ్ళా తిరిగి తన రాజ్యంలోకి వస్తాడు అన్నటువంటి పరిపూర్ణ విశ్వాసం పక్కనే ఉన్నాడు యేసయ్య. ఆయన ఇంకా మరణించలేదు. మొదటి మాట మాట్లాడేటప్పుడే ఆలస్యం చేయకుండా యేసు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను గుర్తు చూసుకున్నాడు. వెంటనే యేసయ్య నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు. ఆ దొంగ బాప్తిసం తీసుకోలేదు, ప్రార్థన చేయలేదు, వాక్యం చదవలేదు. కానీ ఆ ప్రాణం పోయే చివరి దినములో అత్యంతమైనటువంటి విశ్వాసం ఆయనలో కలిగింది. కలిగిన తర్వాత గమనలేదు ఆయన. వెంటనే ఆయన వైపు చూసి ఆయన్ను వేడుకుంటుంది. కాబట్టి అదన్నమాట ఆయన సమయాన్ని మనము వేడుకోవటం చూడాలా. కాబట్టి అనుకూలమైనటువంటి సమయాన చూసి దొంగ అడిగాడు, ఆ దొంగకి రక్షణ కలిగింది. అలాగే మరి ఆ భిక్షకుడు, బుద్ధి భిక్షకుడు, దావీదు కుమారుడా నన్ను కరుణించని ఆయన ఆ దాన్ని బట్టి అడిగాడు. వెంటనే యేసయ్య ఆయన స్వస్థత కలుగజేశాడు. ఎక్కయ్య ఎవరో అని యేసయ్యని చూడగోరి మేడు పెట్టెక్కాడు. దేవుడు గమనించాడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పాడు. కాబట్టి ఆయన సమీపంగా ఉంటాడు. మరి దాటుకుంటారు, దీన్ని మేడు చెట్టు ఎక్కితే దాటుకుంటారు, బుద్ధివాడు పిలిచింటే, ఒకవేళ ప్రాణం పోయిన తర్వాత ఆ దొంగ ప్రార్థన చేసుకుంటే యేసయ్య మరి అన్ని వాళ్ళకి రక్షణ దొరికే అవకాశం పోగొట్టుకుంటారు. కాబట్టి మరి ఒక ఉద్యోగం ఉన్న ఒక నిరుద్యోగికి ఉద్యోగము ఇంటర్వ్యూకి రమ్మని పిలిచారు. 10 గంటలకు ఇంటర్వ్యూ, వీడు 11 గంటలకు పోయినాడు. 10 గంటలకు ఇంటర్వ్యూకి పోవాల్సినాడు. 10 గంటలకు పోతే వాడికి ఉద్యోగం జీవితమే పోగొట్టుకున్నాడు. అంటే సమయము జీవితానికి రెండు ముడిపడి ఉంటాయి. జాగ్రత్త. సమయాన్ని గట్ట మనం పొరుగుతున్నామంటే మొత్తం జీవితం. దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇర్మియా 29:13-14 అంటాడు, మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు అని నన్ను నేను బయలుపరుచుకుందును, ఇదే యెహోవాకు. కనుక ఎవరైనా పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవుని ఎదిగినట్లయితే అట్టి వారికి ఆయన సమీపంగా ఉంటాడు, అట్టి వారు ఆయనను కనుగొంటారు అంటున్నాడు. యెషయా కీర్తన 50:10 అంటాడు, ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మహిమపరచదు అంటాడు. మత్తయి 7:7 అంటాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును అంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సమీపం ఉన్నాడంటే పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయన ఎదిగినప్పుడే ఆయన మనకి సమీపంగా ఉండి మనల్ని ఆదుకుంటాడు. 2 కొరింథీ 6:2 అంటాడు, అనుకూల సమయం మందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుతున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము అని రాయబడి ఉంటుంది. కాబట్టి ఈ రోజే ఈ సమయంలోనే అనుకూల సమయము. కాబట్టి నీ మొర ఆలకించడం, రక్షణ దినమందు నేను ఆదుకుంటుని అని మరి పౌలు గారు చెప్పినట్లు మనం ఈ దినమే పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మరి శక్తితో దేవుడిని వెతికినట్లయితే ఆయన సమీపంగా ఉంటాడు. ఇది అనుకూలమైన సమయం అనే దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది ప్రియులారా. కనుక దేవుడు మనకు అనుకూలమైన సమయంలో మనకై సిలువలో మరణించి
మన పాపాలు పోగొట్టుటకై పాపం ఎరుగని తన కుమారుని ఆ సిలువపై హింసకు గురి చేసి రక్తమంతా చిందింపబడి మన పాపాలకి ఆయన బలి అయి పాపాలు పోగొట్టి మనకు రక్షణ కలిగిస్తే మనం నిర్లక్ష్యం చేసి సమయాన్ని వృధా చేసుకొని ఆ రక్షణ పోగొట్టుకున్నట్లయితే ఎంత మరి ఘోరం కదా. కనుక మనల్ని నీతిమంతులుగా చేయుటకు ఆయన తెలుగులో మరణించాడు. 2 కొరింథీ 5:21 అంటాడు, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగుని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఇది గొప్ప రక్షణ కదా. కాబట్టి మరి మన కోసం ఆయన దేవుని నీతిగా మనం అగునట్లు పాపమే ఎరుగుని ఆయన నేర్చుకుని మన కోసం పాపిగా చేయించాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప రక్షణ దినాన్ని, ఇంత గొప్ప అనుకూల సమయాన్ని నిర్లక్ష్యం చేయకుండా మనము దేవుణ్ణి వేడుకోవాలి. అందుకే యెషయా 49:8 అంటాడు, యెహోవా ఇలాగ తలగెత్తుతున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొద్దుని. కాబట్టి రక్షణ దినం ఆ దొంగకి ఆ పక్కనే ఉన్నటువంటి యేసయ్యకి రక్షణ సమయం అప్పుడు కాబట్టి వేడుకున్నాడు, కాబట్టి రక్షణ కలిగింది. ఇప్పుడు మనకు రక్షణ దినము సమీపంగా ఉంది, దేవుడు రాకడ. కాబట్టి ఇప్పుడు మనం కూడా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయన వేడుకున్నట్లయితే మనకి మన మొర ఆలకించి మన రక్షణ అనుగ్రహిస్తాడు. ఇది గొప్ప వాగ్దానం కదా. ఏమైనా దేవుని బిడలారా, అనుకూల సమయంలో మనం దేవుణ్ణి మొరపెట్టాలి. అనుకూల సమయము ఈ సమయమే కావచ్చు. కనుక నిర్లక్ష్యం చేయక ప్రభువుని మనము వేడుకున్నట్లయితే ఆయన మనల్ని ఆదుకుంటాడు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండమంటున్నాడు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, 2 దినవృత్తాంతాలు 7:14 అంటాడు, నా పేరు పెట్టబడిన జనులు తమ్ము తాము తగ్గించుకొని చెడు మార్గము విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదని అంటున్నాడు. కాబట్టి నా పేరు పెట్టబడినటువంటి విశ్వాసులైనటువంటి మనల్ని మనం తగ్గించుకొని చెడు మార్గాన్ని విడిచిపెట్టి కాబట్టి మనం ప్రార్థించినట్లయితే ఆ విధంగా దేవుడు ఆకాశం నుంచి విని మన పాపాలను క్షమిస్తాడు, మన దేశాన్ని కూడా స్వస్థపరుస్తాడు. ప్రియులారా, 5వది మనం చూసినట్లయితే ఎఫెసీ గ్రంథము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15-16 చూస్తే, దినములు చెడ్డవు గనక మీరు సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నాడు అంటున్నాడు. కాబట్టి సమయాన్ని పోనీకండి, సద్వినియోగపరచుకోమంటే దినాలు చెడ్డవి. ఈ చెడ్డ దినాల్లో మనం ఉన్నాం. చెడ్డ దినాలు ఉన్నప్పుడు సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకోమని దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, మనం అజ్ఞానం కాదు, జ్ఞానుల వలె మెలకువ కలిగి ఉండమంటున్నాడు, జాగ్రత్త కలిగి ఉండమంటున్నాడు. గలతీ పత్రిక 1:4 అంటాడు, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను తగ్గించుకుని మన పాపముల నిమిత్తము ఆయన దేవుని కుమారుడు ఉండి కూడా దేవుని చిత్త ప్రకారము మరి మన పాపం నిమిత్తం ఆయన తను తాను తగ్గించుకున్నాడు. మరి మనం ఎందుకు తగ్గించుకొని ప్రార్థన చేయకూడదు? మనం కూడా తగ్గించుకొని ప్రార్థన చేయాలి అని దేవుడు చదివిస్తున్నట్టు పౌలు గారు చెప్తున్నాడు. కాబట్టి రక్షణ మార్గంలోకి మనం నడిపించాలని ఆయన ఎంతగానో ప్రయాసపడి తన ప్రాణం పెడితే ఈ రక్షణ దినాన్ని మనము నిర్లక్ష్యం చేయరాదు. ఫిలిప్పు పత్రిక 2:14 మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనన్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. మీరు మూర్ఖమైన వక్రజనుల మధ్య నిరపరాధులు నిష్కలంకులు అనింజులైన దేవుని కుమారులగునట్లు
సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. కాబట్టి మనము ఒక్క జనం మధ్య ఉన్నాము కనుక ఒక్కర జనం మధ్య ఉన్నటువంటి మనము నిరపరాధులుగా ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి, నిందలేని వారంగా ఉండాలి. దేవుని కుమారులు అయినట్లు సనుక్కోకూడదు. సంశయములు అంటే సందేహములు మానాలి. దేవుని కార్యాలు సమస్తము చేయండి అని రాయబడింది ప్రియులారా. కనుక సమయాన్ని సద్వినియోగం చేయాలి. ఆయన రాకడ సమీపమై ఉన్నది కనుక ఆ యొక్క సమయాన్ని మనము సద్వినియోగం చేసుకునే వారంగా ఉండాలి. 2 తిమోతి 3:1-2 అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తుందని తెలుసుకోవడము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, వ్యంగములాడువారు, అహంకారులు మొదలగు గుణాలు గలవారని ఇక్కడ మరి చెప్పబడింది. మరి అపాయకరమైన కాలములు ఈ దినాల్లో, ఒక దినాల్లో ఉన్న ప్రేమ లేదు. ఈ దినాల్లో ప్రేమ చల్లారిపోయింది, స్వార్థం ఎక్కువ ఉంది. ఎక్కడ చూసినా స్వార్థం, నాకు నాదే, నేనే బ్రతకాలా, నేనే బాగుండాలనేటువంటి మనుషులు కనబడుతున్నారు. ధనాపేక్షకే సమయాన్ని గడుపుతున్నారు. ధనం సంపాదించాలి అని. కాబట్టి ఏం ప్రయోజనం ఉండదు. ఒక పిసినారంట ధనాన్ని కూడబెట్టుకుంటూ వాడు తినక ఇతరులకు పెట్టగా ఒక చెట్టు కింద దాచిపెట్టేవాడంట. ప్రతిరోజు వెళ్ళి ఆ ధనాన్ని చూసుకుని, ఆ బంగారాన్ని చూసుకుని ముచ్చిపోయేవాడంట. అయితే ఒక దొంగ చూసేసుకుని వెళ్ళాడు. పక్క రోజు చూసి దిగోమన్నాడు. ఊరు వాళ్ళందరూ చూసి వీడికి అట్టే కావాలి అన్నారు. కాబట్టి ఏం లాభం? భూమితులు పాలు తీయడం. ధనము కూడబెట్టిన వాడికి ఒకవేళ భూమితులు పాలు తీరుతుంది అంటాడు. బృంగములాడువారు, అబద్ధాలాడువారు, అహంకారులు ఎక్కువైపోయినారు ఈ దినాల్లో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని బిడ్డ కాబట్టి పిలుపు 2:14 చెప్పినట్టు వక్ర జనం మధ్య ఉన్నాం. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. పద్మము బొద్దులో మొలుస్తుంది, కానీ ఎంతో శ్రేష్టమైనటువంటి, ఎలాంటి మురికి అంటుకున్నటువంటి, తెల్లని నిష్కలంకంగా ఉన్నటువంటి పువ్వుగా మనం చూస్తాం. కాబట్టి యోసేపుని మనం చూసినట్లయితే భయంకరమైనటువంటి ఆ యొక్క పోతీఫరు భార్య ఎంతగానో ఆయన ప్రేరేపించింది. మరి అలాంటి మునికిలో నుంచి, పాపపు సమయంలో నుంచి కూడా తను తాను కాపాడుకొని మరి ఆయన దేవునికి శ్రేష్ఠుడిగా నిలిచి యొక్క ఆధిక్యతను సంపాదించుకున్నాడు. కాబట్టి మనం ఒక్కరి జనం మధ్య ఉన్నా, పాపిస్తూ లోకంలో పాపిస్తోళ్ళ మధ్య ఉన్నా, మనం దేవుని బిడ్డలం కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ జాగ్రత్తగా మన జీవితాన్ని గడుపుకోవాలి. సమయాన్ని మంచి కార్యాల కోసము మనం చేయగలగాలి. దేవునికి సమయం హెచ్చించాలి. సద్వినియోగం చేసుకోకుండా మనము ఆటపాటలతోనూ, టీవీలతోనూ, సెల్ ఫోన్లతోనూ సమయాలు గడిపి సమయాన్ని పాడు చేసుకుంటున్నామేమో. జాగ్రత్త. దేవుని రాకడా ఇప్పుడే రావచ్చు. వచ్చినప్పుడు సిద్ధపడకపోతే ఆనాడు 10 మంది కన్నికులు మరి ఉపమానం చెప్పాడు ఆయన పరలోక రాజ్యాన్ని గురించి. పెళ్లి కుమారుడు ఎదురు చూశారు 10 మంది. ఆయన ఆలస్యమైనప్పుడు వీళ్ళు నిద్రపోయారు. ఆయన వస్తున్నాడని కేక వినబడ్డప్పుడు మరి సిద్ధపడి 5 మంది మరి ఆయనతో పాటు వెళ్ళిపోయినారు. సిద్ధపడిన వాళ్ళు కొనుక్కొని వచ్చే లోపల తలుపు వేయబడింది. అయ్యా, మేము కూడా నీకోసం వచ్చామంటే మీరెవరో నాకు తెలియదు పో అన్నాడు. కాబట్టి మనలో కాల దేవుడు దాఖలు వచ్చినప్పుడు, ప్రభా మేము పాటలు పాడాము, ప్రార్థించాము, వాక్యం చెప్పాము, అయ్యా మేము నీ బిడ్డలు అన్నప్పుడు మీరు నాకు తెలియదని విడిచిపెట్టి నేను విశ్వాసం తీసుకొని వెళ్తాడు ఆయన. విడవబడే గుంపులు మనం ఉండకూడదని దేవుడు ఎంతగా ప్రయాసపడి మనకి వాక్యాలు తెలియజేస్తున్నాడు. పిల్లాడ 2 Corinthians 6:2 అంటాడు, అనుకూల సమయమున నీ మొర ఆలకించునే, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని రాయబడింది. కాబట్టి ఇదే నిత్యుల అనుకూల సమయం. కాబట్టి మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుందాము. పెదవులతో కాకుండా పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ హృదయంతోనూ దేవుని ప్రార్థిద్దాము, ఆరాధిద్దాము. దేవుడు దొరికే కాలంలో మనము
ఆయన వేడుకున్నాం. ఆయన సమీపం ఉండగానే ఆయన మనం వేడుకుంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ జీవించినట్లు దేవుడు మనల్ని సిద్ధపడుతున్నగా. ఆమేన్.